వచ్చేసావా? అమ్మా త్వరగా ఏదైనా పెట్టు, చాలా ఆకలేస్తుంది. హ్మ్. చెప్పు ఏం తింటావు? అమ్మా, మ్యాగీ అయితే త్వరగా అవుతుంది కదా! నాకు తెలుసు నువ్వు మ్యాగీ అడుగుతావని. పద చేతులు కాళ్ళు కడుక్కో. నేను ముందుగానే నీకోసం మ్యాగీ చేసి పెట్టాను. నిజంగానా అమ్మా? సరే నువ్వు వెళ్ళు నేనొస్తాను. ఈ కథ రియాది. ఆమెకు మ్యాగీ అంటే చాలా ఇష్టం. తనెప్పుడూ తినడానికి వాళ్ళ అమ్మని మ్యాగీయే అడిగేది. ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా ఆమె మ్యాగీ చేసుకుని తింటూ ఉండేది. అలాగే కొంతకాలం గడిచింది. మరియు ఆమె వేరే ఊరు వెళ్ళి అక్కడే హాస్టల్లో జాయిన్ అయి చదువుకునేది. అప్పుడు ఒకరోజు, హలో రియా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, టిఫిన్ తింటున్నాను. కాలేజ్కి వెళ్ళాలి కదా. అబ్బో, ఏం స్పెషల్ మరి? అది అమ్మా, అది ఏంటంటే అది "హ్మ్, మ్యాగీ చేసుకునుంటావు. అవునమ్మా, కొంచెం లేట్ అవుతుంది, అందుకే మ్యాగీ చేసేసుకున్నా. అరే మ్యాగీ పిచ్చిదానా, ఈ మ్యాగీతో నీ కడుపు ఎప్పుడు నిండుతుంది? కడుపైతే బాగానే నిండుతుందమ్మా, కానీ మనసే నిండట్లేదు. రియా హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి రేయి పగలు మ్యాగీయే తింటుండేది. మరింక ఏది నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, ఇంకేది ట్రై కూడా చేయలేదు. కొంతకాలానికి ఆమె కాలేజ్ అయిపోయింది. ఆమె ఇంటికి రిటర్న్ అయింది. అప్పుడొకరోజు, చూడు, త్వరగా రెడీ అయిపో, సరేనా? ఎందుకు? ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళాలా? అయ్యో పిచ్చి పిల్ల, చెప్పాను కదా ఈరోజు మగపిల్లివారు వస్తున్నారు చూడ్డానికని. ఏంటమ్మా అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటావు? ముసలైన తర్వాత. పద త్వరగా రెడీ అవ్వు. సర్లా చెప్పిన ప్రకారం ఆమె రెడీ అయిపోయింది. కుసుమ మరియు సుధీర్ ఆమెను చూడ్డానికి వచ్చారు. రియా అందాన్ని చూసిన వెంటనే సుధీర్ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరియు 2 నెలల తర్వాత వాళ్ళ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. ఆ తర్వాత వారిద్దరూ బయటికి తినడానికి వెళ్తారు. అప్పుడు ఒక హోటల్లో, నీకేదంటే ఇష్టం? నేను రాజ్మా రైస్ తింటాను. అది ఇక్కడ ఇక్కడ మ్యాగీ దొరుకుతుందా? ఆ, దొరకచ్చు. కానీ హోటల్కొచ్చి మ్యాగీ తింటావా? తినకూడదా? సరే అయితే, సరే నీ ఇష్టం. ఆ రోజు సుధీర్కి అర్థమైపోయింది రియాకి మ్యాగీ అంటే చాలా ఇష్టమని. కానీ అది ఎంత ఇష్టమో ముందు ముందుకే అతనింకా తెలుసుకోవాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం, రియా చూడు, నీ పెళ్ళి అవ్వబోతుంది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏం వండి పెడతావు? మ్యాగీయా? అరే వంట చేయడం నేర్చుకో, లేదంటే అక్కడ మీ అత్తగారు ఇంట్లోంచి వెళ్ళగొడతారు. సరే అమ్మా, రేపటి నుంచే నాకు వంట ఎలా చేయాలో నేర్పించు, సరేనా? రియాకి ఎప్పుడూ కూడా వంట చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు. తను ఎప్పుడైతే రేపటి నుంచి వంట నేర్పించు అమ్మా అని అన్నదో అప్పుడే తల్లికి అర్థమైపోయింది తను ఏదో పిచ్చి పని చేయబోతుందని. పెళ్లికి ఇంకా 10 రోజులే ఉంది. మరియు మరుసటి రోజు రియాకు చెందిన 4 ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వచ్చారు. సర్లాకు అర్థమైపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తను ఇంకేం వంట నేర్పించగలదు అని. సర్లా ఏమని భయపడిందో ఆఖరికి అదే జరిగింది. పెళ్లి రోజు రానే వచ్చింది. కానీ అసలైన స్టోరీ ఇప్పుడు మొదలయ్యింది. పెళ్ళైన 2 రోజుల తర్వాత, అమ్మా రియా, ఇలా రా తల్లి. ఏమైంది అత్తయ్య? పెళ్ళైన 2వ రోజు కోడలు వంట చేయడం మా ఇంటి ఆనవాయితీ. ఈరోజు సుధీర్, పెద్దనన్న, పెద్దమ్మ భోజనానికి వస్తున్నారు. అందుకే నువ్వు ఒక పని చేయి, మంచిగా ఒక 2-3 కూరలు వాళ్ళ కోసం తయారు చెయ్యు. నీకు కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను. వద్దు అత్తయ్య, నేను చూసుకుంటాను. ఆ క్షణం రియా వాళ్ళ అత్తగారికి ఓకే చెప్పింది. ఇప్పుడు తనకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే చిన్నప్పటినుంచి ఆమె మ్యాగీ తప్ప ఇంకేదీ చేయలేదు. ఆమె కిచెన్లోకి వెళ్లి వెంటనే ఫోన్ ఆన్ చేసింది మరియు వేర్వేరు రెసిపీలు చూస్తుంది. ఆమె డిసైడ్ అయింది ఫోన్ చూసి ఒక 3-4 రకాలు చేసేద్దామని. ఆమె వంట చేయడం మొదలుపెట్టింది. కానీ ఆమె కొంత సమయానికి అలసిపోయింది. అన్నం మాడిపోయింది. మటర్ పనీర్లో మటర్ అయితే ఉంది, కానీ పనీర్ మొత్తం పేస్ట్ అయిపోయింది. పెరుగు పులుసు పచ్చిగా ఉంది, బెండకాయలు ఉప్పెక్కువైంది. రియాకు అర్థమైపోయింది ఈ రోజు తన పని అయిపోయిందని. అప్పుడే బయట కూర్చున్న వాళ్ళ అత్తగారు ఇలా పిలిచారు, అమ్మా రియా, మా అందరికీ భోజనం తీసుకురా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆమె వెంటనే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నీళ్లు మరుగుపెట్టింది. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆ గిన్నెల్నే తీసుకొచ్చింది. అరే, కోడలు చాలా వంటలు చేసినట్టుంది. తీసుకురమ్మా, చాలా ఆకలేస్తుంది. అవును అన్నగారు, కరెక్ట్గా చెప్పారు, చాలా ఆకలేస్తుంది. అతను ఫస్ట్ గిన్నె మూత తీసినప్పుడే చాలా ఆశ్చర్యపోయారు. ఏ, కోడలేంటి మ్యాగీ చేసింది? అది రెండో మూత తీయండి అన్నయ్య, అందులో ఏదోటి ఉంటుంది. అతను 2 మూత తీసి చూడగానే అందులో కూడా మ్యాగీ ఉంది. ఆ, ఇందులో కూడా మ్యాగీ ఉంది. అవును, ఇది వెజ్ మ్యాగీ చిన్నాన్ గారు. అయితే వేరే గిన్నెల్లో ఇంకేం మ్యాగీ ఉందమ్మా? ఆ 3వ గిన్నెలోని మసాలా మ్యాగీ
4వ దాంట్లో ఎగ్ మ్యాగీ ఉంది. తిని చూడండి, చాలా బావుంటుంది. రియా మాటలు విని ఆమె అత్తగారు తల బాదుకున్నారు. అయితే అక్కడ సుధీర్ పెద్దనాన్న చిన్నాన్న ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కాని రియా మాత్రం ఇంత జరిగిన తర్వాత కూడా వంట చేయడం నేర్చుకోలేదు. ఆమె అత్త కుసుమే అందరి కోసం వంట చేసేవారు. అయితే ఒకరోజు కుసుం వంట చేస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. చూడండి, ఆమెకు వయసు అవుతుంది. ఎంత వీలైతే అంత రెస్ట్ ఇస్తే మంచిది. మరియు భోజనంలో హెల్దీ ఫుడ్ ఇవ్వండి. సూప్, పనీర్, పాలు, పెరుగు, గుడ్డుతో చేసినవి ఏదైనా. ఇంటి ఫుడ్ తింటే చాలా త్వరగా కోలుకుంటారు. లేకపోతే వీక్నెస్ పెరిగి తర్వాత చాలా కష్టమవుతుంది. రియా, సుధీర్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. దారి పొడుగునా కుసుమేమనలేదు, సుధీర్ కూడా ఏమీ అనలేదు. మరుసటి రోజు కుసుం పడుకుని లేచినప్పుడు, లేచి అందరి కోసం త్వరగా టిఫిన్ రెడీ చేస్తాను. కుసుం వంటగదిలోకి వెళ్దాం అనుకున్నప్పుడే రియా అటునుంచి వస్తుంది. ఆమె చేతిలో పరాటా కూర ఉంది మరియు కళ్ళల్లో నీళ్లు. చూడటానికి పరాటా మాడిపోయి కూర పచ్చిగా ఉంది. కుసుం రియాను చూసి నవ్వుతూ తలపై చేయి వేస్తూ ఇలా అంది. ఏం పర్లేదు తల్లి, ఒక పని చెయ్యి. వంటగదిలో నా కోసం ఒక కుర్చీని పెట్టు. నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ ఉండు. అప్పుడు చూడు, అంతా బానే అవుతుంది. ఆ రోజు నుంచి కుసుం కోడలికి ఎలా వంట చేయాలో రోజు నేర్పించేది. రియా కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకునేది. 6 నెలల వరకు రియా మ్యాగీని అసలు ముట్టుకోలేదు. మరియు ఆమె చాలా బాగా వంట చేయడం నేర్చుకున్నది. దానికి తోడు కుసుం కూడా మునుపటి కంటే ఆరోగ్యంగా ఉంది. అయితే ఒకరోజు రియా తన రూంలో ఉన్నప్పుడు కుసుం ఒక గిన్నె పట్టుకుని రూంలోకి వచ్చింది. ఇదిగో రియా, ఇది తిను. అయ్యో అత్తయ్య, నేను ఆల్రెడీ వంట చేశాను కదా, మళ్ళీ ఎందుకు? అరే, మ్యాగీ చేశాను నీకోసం. నేను కూడా కొంచెం నిన్ను చూసుకుంటూ ఉండాలి కదా. జగదీష్ అన్నయ్య గారి ఇల్లు ఇంకెంత దూరం అండి? అనిల్ బాబు, ఇంకా ఎంతసేపు చూపిస్తుంది? నాన్న 2 గంటలు అనుకోండి. ఇంకా 2 గంటలా? అబ్బా, సరేలే, కాసేపు ఓడ్చుకుంటాను. తిలక్ రాజ్ క్లోజ్ ఫ్రెండ్ జగదీష్ చంద్ర కూతురు పెళ్లి కూతురిది నేపాల్. అందుకే జగదీష్ చంద్ర తన కూతురి పెళ్లి నేపాల్లో చేస్తాడు. ఆయన తిలక్ రాజ్ని నేపాల్లో కూతురు పెళ్లికి ఆహ్వానిస్తాడు. అందుకే తిలక్ రాజ్ కుటుంబంతో సహా అతని స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్తూ ఉంటాడు. కానీ సడన్గా ఏమైంది డ్రైవర్? కార్ ఎందుకు ఆపావు? రోడ్డు బంద్ ఉంది సార్. బహుశా రాళ్లు పడ్డాయేమో. ఇప్పుడు ముందుకెలా వెళ్తాం? అన్నా, ఈ బండరాళ్ళు ఎప్పుడు తీస్తారు? ఈ రోడ్డు ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఈ రోడ్డు రేపు పొద్దున్న వరకు ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఎలాగే సాయంత్రం అయిపోయిందిగా, ఇక రేపే. సార్, మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. రేపు ఉదయమే క్లియర్ అవుతుందట. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? మనకిక్కడ ఎవ్వరూ తెలియదు కూడా. జగదీష్కి ఫోన్ కలవట్లేదు. నాన్న, ఇక్కడ నెట్వర్క్ లేదు. ఇదేదో ఊర్లా ఉంది. అత్తా, నీళ్ళ కోసం నువ్వెందుకు ఇంత దూరం రావడం? నేను తెచ్చేదానిగా. ఏంటి గీత, నువ్వొక్కదానివే ఎన్ని నీళ్లు తెస్తావని? ఈ సాకుతో నేను కూడా వచ్చినట్టుంటదిగా. చాలా దాహంగా ఉంది. పాపా, ఓ పాపా, కొంచెం నీళ్లు దొరుకుతాయా? హా, ఇదిగోండమ్మా, చల్లటి కుండ నీళ్ళు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు నన్ను గీత అని పిలవచ్చు. అవును, మీరిక్కడి వారిలా లేరే? అవునమ్మా, మేము ఢిల్లీ నుండి వస్తున్నాం. ఇక్కడ కాఠ్మండూలో మా బంధువుల పెళ్ళుంది. కానీ ఈ దారి బంద్ ఉంది. రేపటి వరకు క్లియర్ అవ్వదట. మీరందరూ మాతో పాటు మా ఇంటికి రండి. ఏమంటావు అత్తా? మా నేపాల్లో మీ బంధువులు ఉన్నారంటే మీరు మా బంధువులే. అవునండి, గీత సరిగ్గా చెప్తుంది. మీరందరూ మా ఇంటికి రండి. ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండండి. ఇదంతా అడవి ప్రాంతం, జంతువులు ఎక్కువగా ఉంటాయి. కరెక్టే చెప్తున్నారు. ఎలాగైనా నువ్వు బాగా అలిసిపోయావు కదా. అదీ కాక ఈ రాత్రి గడిపేందుకు మనకు ఏదో ఒక చోటు కావాల్సిందేగా. అనిల్ బాబు, నువ్వు డ్రైవర్కి చెప్పు కార్ ఇక్కడే పార్క్ చేయమని. మేము అలా నడుస్తూ వెళ్తూ ఉంటాం. సరే నాన్న, మీరు పదండి, నేను వస్తాను. అందరూ గీత మరియు తన అత్తతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు బాగా మర్యాదలు చేస్తారు. సార్, గీతాకి 2 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు ఈ లోకం నుండి దూరంగా వెళ్ళిపోయారు. అప్పటి నుండి గీతాని మేము సొంత కూతుర్లా పెంచుతున్నాం. గీత కూడా మమ్మల్ని ఎప్పుడూ తల్లిదండ్రుల్లానే చూసింది. మాకు ఇంకో 2 కూతుర్లు కూడా ఉన్నారు. మాకు మా 3 కూతుర్లంటే చాలా ఇష్టం. ఇక గీతాకి ముందు పెళ్లి చేసేస్తే ఆ తర్వాత మా పిల్లలకు కూడా పెళ్లిని చేసేస్తాం. మరేదైనా అబ్బాయిని చూసారా? లేదండి, చూస్తున్నాం. ఇక మేం బాగా కట్నాలిచ్చి పెళ్లి చేసుకోవడానికి అంతగా డబ్బున్న వాళ్ళం కాదు కదా. కానీ మాకెంతుంటే అంత ఇస్తాం. మా పాప కోసం ఏదో ఒకటి చేస్తామండి.
మంచి అబ్బాయి దొరికితే చాలు. ఈలోపు అనిల్ కార్ పార్క్ చేయించి వస్తాడు. గీతా, ఇంకొక ప్లేట్లో పప్పు అన్నం తీసుకునిరా. తీసుకొస్తున్నా అత్త. గీత అనిల్ కోసం కూడా పప్పు అన్నం తీసుకొస్తుంది. గీత చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అనిల్ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. గీత కూడా అతన్ని చూస్తూ ఉంటుంది. అందరూ మాట్లాడుకుంటారు. ఉమాకి నిజంగా నేపాల్ వచ్చి ఏదో పరాయి దేశానికి వచ్చినట్టుగా అస్సలు అనిపించదు. గీత మరియు తన అత్తమామలు వాళ్ళందరికీ బాగా సేవలు చేస్తారు. మరుసటి రోజు అక్కడి నుండి వెళ్లే ముందు, అక్కయ్య, మాకు గీత బాగా నచ్చింది. మేము అనిల్తో కూడా మాట్లాడాం. మేం తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ ఇంటికి రావాలనుకుంటున్నాం. మేం మా నేపాల్ కోడల్ని మాతో తీసుకెళ్లేందుకు నిశ్చితార్థం చేసుకుని వెళ్తాం. నిజంగానా? ఈ మాటతో మీరు తల్లి లేని పిల్లకి చాలా ఆనందాన్నిచ్చారు. అనిల్ మరియు గీత ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. నిజంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడతారు. ఇక కొద్ది రోజులకి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఉమా నేపాలి కోడల్ని తెచ్చేసుకుని, మీ నేపాలీ కోడలు చాలా అందంగా ఉందక్కయ్యా. మీరొక్కసారి తన చేతి పప్పన్నో నేతి రోటీలు తిన్నారంటే అస్సలు వదలరు. మా నేపాలీ కోడలు వంటింటి బాధ్యతలు మొత్తం తీసుకుంది. ఇక ఇప్పుడు నేపాల్ యొక్క ఫేమస్ భోజనాల్ని రుచి చూడండి. గీతా కోడ్లా అందరికీ వడ్డించమా? అలాగే అత్తయ్య, ఇప్పుడే తెస్తా. గీత అందరికీ నేపాలీ వంటలను వడ్డిస్తుంది. అందరికీ గీతా చేతి వంటలు బాగా నచ్చుతాయి. అరే వా గీతా, నీ చేతిలో సాక్షాత్తు అన్నపూర్ణాదేవే ఉంది. చాలా రుచికరమైన వంటలు చేశావమ్మా. ఇది తీసుకో, మా తరపున నీకొక చీర. మేమైతే ఇంతకు ముందు ఇలాంటి నేపాలీ వంటలు రుచే చూడలేదు. ఈ నేపాలీ వంటలు చాలా బాగున్నాయి కోళ్ళా. గీత అందరి పొగడ్తలు విని చాలా ఆనందిస్తుంది. తన ఇంటికి ఒక మంచి సంస్కారవంతమైన, ఆదర్శవంతమైన కోడలు అడుగు పెట్టడంతో తన ఇంటికి వెలుగు వచ్చిందని ఉమా చాలా ఆనందిస్తుంది. ఉమా యొక్క నేపాలీ కోడలు వచ్చి రాగానే వంటింటి బాధ్యతలను ఎంత బాగా చూసుకుంటుందంటే ఉమా యొక్క టెన్షన్స్ అన్నీ దూరం అయిపోతాయి. Thanks for watching.